హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశించిన ఆదేశాలు ఏంటంటే ఢిల్లీలోని వీధి కుక్కలన్నింటినీ తొలగించాలని ఆదేశించిందనమాట. సో ఇదైతే మన దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని ఈ డాగ్స్ గోళ మన దేశంలో అయితే బాగా ఎక్కువైతుందన్నమాట. సో ఈరోజు మనం డాగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్ట్రీట్ డాగ్స్ అంటే అవి ఫుడ్ కోసం జీతం కోసం పోరాడుతూ ఉంటాయి అన్నమాట. వాటన్నింటిని తీసుకెళ్ళి వాటికంటూ ఒక కొంచెం ప్లేస్ అనేది ఏర్పడేసి అక్కడ వాటిని ఉంచడం అనేది చాలా అంటే చాలా వరకు బెటర్ అని నాకు అనిపిస్తుంది. వాటికి కావాల్సిన కొన్ని ఫుడ్ ఇట్లా అవి కూడా చూసుకోవాల్సింది అని నాకు అనిపిస్తుంది. సో అవి ఎట్లా గడ్డి అయితే తినలేవు, బయట దొరికే ఫుడ్ మాత్రమే తినగలుగుతాయి. అందుకే అవి అక్కడక్కడ తిరిగి స్ట్రీట్లలో తిరిగి లైఫ్ను లీడ్ చేయగలుగుతాయి. కాబట్టి ఆ స్ట్రీట్ డాగ్స్ని ఒకవేళ తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ఉంచగలిగితే వాటికి ఫుడ్ ఎట్లా ఇవ్వగలుగుతారో అనేది కొంచెం టాస్క్గా మారిందనమాట. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. డాగ్స్ లవర్స్ చాలామంది ఉన్నారు. ఎనిమల్స్ని ప్రేమించే వాళ్ళు, ఎనిమల్ లవర్స్లో డాగ్స్ లవర్స్ చాలామంది అంటే చాలామంది ఉన్నారనమాట. సో ఒకవేళ ఈ స్ట్రీట్ డాగ్స్ని తొలగించాల్సి వస్తే తొలగిస్తే అసలు వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు, ఎలా చూస్తారు? అంటే తీసుకెళ్ళి చంపేసి పడేస్తారా? లేకపోతే తీసుకెళ్ళి వాటికి ఒక మామూలుగా జూలలో కొన్ని యానిమల్స్కి స్పేస్ ఇచ్చినట్టు వాటిని కూడా కొంత స్పేస్ ఇచ్చి వాటిని అక్కడ వదిలేస్తారా, వాటి లైఫ్ని వాటికి? లేకుంటే తీసుకెళ్ళి ఏం చేస్తారు అనేది చాలా మిస్టరీగా ఉందన్నమాట. ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల నష్టం ఏంటి అనేది ఒకటి ఆలోచిస్తే, స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలా వరకు నష్టం అయితే ఉండదు, కొంతవరకు మాత్రమే నష్టం ఉంటుంది. సో వాటికి వచ్చే కొత్త డిసీజులు, వైరస్లు వల్ల అవి మనుషులకు సోకుతాం ఒక రీజన్ అయితే, ఇంకోటి ఏంటంటే అవి కరవడం వల్ల రేబీస్ లాంటి వ్యాధులు రావడం ఇంకొక రీజన్ అనమాట. సో బేసిక్గా అవి ఒక దగ్గర ఉండవు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి, ఎట్లా పడితే అట్లా ఉంటాయి, కొంచెం నీట్గా కూడా ఉండవు. కాబట్టి వాటి వల్ల కొన్ని వైరస్లు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందనే ఇంటెన్షన్ తోటి ఈ స్ట్రీట్ డాగ్స్ని తొలగించాలి. అప్పుడే కొంచెం హెల్తీగా ఉంటారు, హెల్త్ అనేది బాగుంటుంది కొన్ని పీపుల్స్లలో అనేది ఇంటెన్షన్ అన్నమాట. సో ఇది ఇలా ఉంటే తొలగించడం మట్టుకు ఓకే, కాకపోతే వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారనేది సుప్రీంకోర్టు అనేది ఇప్పటివరకు అయితే ఒక నివేదిక అయితే జారీ చేయలేదు, వెల్లడించలేదు. కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో చేసింది ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది అనే ఇంటెన్షన్ కూడా ఉంది. సో స్ట్రీట్ డాగ్స్ లవర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా హర్ట్ అవుతారన్నమాట. ఎందుకంటే అవి కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదురా అని చెప్పేసి అని అంటారు. స్ట్రీట్ డాగ్స్ ఇంకా న్యాచురల్గా ఉంటాయి, చాలా క్యూట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో అలాంటి డాగ్స్ను తొలగించడం వల్ల చాలా డాగ్స్ లవర్స్ కానీ యానిమల్స్ లవర్స్ కానీ చాలా ఇబ్బంది పడతారు. సో మనం చూస్తూనే ఉంటున్నాం సోషల్ మీడియాలో కొన్ని బాధాకరమైన పోస్టులు, కొన్ని బాధపడుతున్న పోస్టులు చేయడం కూడా జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? స్ట్రీట్ డాగ్స్ని వీధులలో నుంచి తొలగించడం కరెక్ట్ అనిపిస్తుందా, మీకు కాదనిపిస్తుందా? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.